ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. పార్లమెంటు ఎలక్షన్స్ కోసం ఇప్పటికీ అన్ని పార్టీలు సిద్ధమవుతూ ఉన్నాయి. బీజేపీ మాత్రం వికసిత్ భారత్ పేరుతో ముందుకెళ్తూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా సన్నాహాలు చేస్తూ ఉంది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అన్ని పార్లమెంట్ స్థాయి కమిటీలతోటి ఈరోజు ముందుకెళ్తూ ఉంది. అదేవిధంగా సిపిఐ సంబంధించిన కూననేని సాంబశివరావు గారు మనతో ఉన్నారు. అసలు వాళ్ళ పార్టీ ఎట్లా ముందుకెళ్తుంది పార్లమెంట్ ఎలక్షన్లు అనేది వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మీ పార్టీ వ్యూహం ఏంటి, ఎలా ముందుకెళ్తుంది? మేము కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నాం. దానిలో కమిటీలు వేయటం ఇవన్నీ జరుగుతుంది. ఒక 5 ఎంపిక చేసుకున్నాం. అలాగే మిగిలిన నియోజకవర్గాల్లో కూడా మా పార్టీ కమిటీలు ఉంటాయి. ఫోకస్ పెట్టి తర్వాత ఈ కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉన్నాం కాబట్టి దాని ప్రకారంగా ఇండియా కూటమిలోకి దానిలో భాగస్వామిగా ఉన్న మేము ఏదైనా ఒక స్థానమైనా పోటీ చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకు పోటీ చేయలేకపోతారు? పొత్తులు ఉంటారా? మేము సీట్లు ఎన్ని పోయినసారి పొత్తుల్లో మాట్లాడారు కదా, ఇప్పుడు ఎన్ని అడుగుతున్నారు మీరు? అసలు ఇప్పుడు అడిగేది ఏమి లేదు, పాత ఒప్పందం ప్రకారంగా వాళ్ళు ఇవ్వాలి. అంటే ఈసారి ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ప్రతిపక్షమే చూసేది ఏముంది. ప్రతిపక్షం వాళ్ళు మంచిగా చేసుకుంటే మంచిది. ప్రజల దీనికి అనుగుణంగా వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తిగా వాళ్ళు కూడా పనిచేసుకుంటే మంచిది. అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిందిగా కాంగ్రెస్ ప్రభుత్వము, అంటే ఇప్పటికే ఆల్రెడీ బీజేపీ ఇటు బీఆర్ఎస్ అన్ని విమర్శలు చేస్తూ ఉన్నాయి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ మాత్రం జ్యుడిషియల్ ఎంక్వైరీకి వెళ్తూ ఉంటుంది, బీజేపీ మాత్రం సిబిఐ ఎంక్వైరీకి లేఖ రాయాలని చెప్తుంది. ఒక పక్క మేము అవినీతి చేయలేదని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అసలు సరే, ప్రభుత్వం విచారణ చేయాలని చెప్పి నిర్ణయం చేసింది కాబట్టి విచారణ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. థ్యాంక్ యూ. మరి ఇంకోటి అంటే సెంట్రల్లో మాత్రం ఇప్పటికే మోడీకి ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. రాహుల్ గాంధీకి ఎలాంటి ఫాలోవర్స్ లేరు. అంటే నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ మోడీ వచ్చే అవకాశం ఉందంటారా, లేకపోతే రాహుల్ గాంధీ వచ్చే అవకాశం ఉందంటారా? రాహుల్ గాంధీయే వస్తాడు. అంటే ఇండియా కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా గెలుస్తుంది. తర్వాత బహుశా రాహుల్ గాంధీ కావచ్చు ప్రధానమంత్రి. థ్యాంక్ యూ. వచ్చే ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ కూటమి రాహుల్ గాంధీ మళ్ళీ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూననేని సాంబశివరావు అంటున్నారు. కెమెరామెన్ నరేష్తో స్పందన, మాస్టర్ కి టీవీ, హైదరాబాద్.